ఫ్రెండ్స్ అందరికీ నైట్ అన్నం మిగిలిందని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు వామన్నం అయితే కలుపుతున్నాను. మామూలుగా అయితే పులిహోర కలుపుదాం అనుకున్నాను, కానీ ఇంకా పులిహోర మా పాప తినను అంటుంది. అందుకనేసి వామన్నం అయితే కలుపుతాను అనమాట. ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, లైట్గా వచ్చేసి పప్పులు వేసానండి ఈరోజైతేనా. ఇంకా శనగకాయ పప్పులు లేవు. ఆ తర్వాత 3 తెల్లగడ్డలు అనేటివి ఇలా ఒలిచేసి ఈ రెండు అయితే వేసానండి. టేస్ట్ వస్తుంది అనమాట బాగా. ఇంకా అలాగే ఇది దగ్గు జలుబు చేసిన వాళ్ళు తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. నోటికి కొంచెం కారం కారంగా ఉప్పు ఉప్పుగా స్మెల్ అనేది బాగుంటుంది. మెయిన్ వచ్చేసి జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది అనమాట ఇది. ఇంకా సరే అని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా రైస్ కలిపి పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఆయన నెరడి తీసుకుని వచ్చినాడండి. ఈ నెరడు బాలింతలప్పుడు తింటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. నేను కూడా తిన్నానండి మా లక్కీకి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. ఇంక ఇప్పుడైతేనా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అండ్ వామన్నం కూడా అంటాను. ఇంక ఇక్కడైతేనా తిన్నాము. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.